మండే నుండి సాటర్డే వరకు మీరు బయట తిరుగుతారు. మీరు బయట తిరిగినప్పుడు మీ భావాలన్నీ ఎలాంటోడితో పంచుకుంటున్నారో జాగ్రత్త అంటున్నాడు యిర్మీయా. మనకు భావాలు ఉంటాయిగా, కొన్ని ఫీలింగ్స్ ఉంటాయిగా, మన పరిస్థితులు ఉంటాయిగా. అవి నువ్వెవరితో పంచుకుంటున్నావు? నీ ఫ్రెండ్ సర్కిల్ ఎలాంటోళ్ళో జాగ్రత్త. ఎందుకంటే నీ ఫ్రెండ్ సర్కిల్ కూడా ఏముంటది, ఒక లౌకికమైన మైండ్ ఉంటది. ఆ లౌకికమైన మైండ్ ఉన్న వాళ్ళకి నువ్వెళ్ళి నీ భావాలన్నీ వాళ్ళకి చెప్తే వాళ్ళు నీకు ఎలాంటి సలహాలు ఇస్తారు చెప్పు? లౌకికమైన సలహాలు ఇస్తారు. అంటే ఇప్పుడు ఆ తంత్రగొట్టే సలహాలు నువ్వు తీసుకుంటే నువ్వేమవుతావు? అంత కలిసిపోతావు. ఇంక నిన్నెవ్వడు బాగు చేయడం అని చెప్తున్నాను. నీ సర్కిల్ ఏంటి? నువ్వు ఎవరితో, నీ ఫీలింగ్స్ ఎవరితో పంచుకుంటున్నావు? ఒక మంచి ఆత్మీయత ఉన్నవాడితో పంచుకుంటున్నావా? పరిశుద్ధాత్ముడి సహాయం ఉన్నవాడితో పంచుకుంటున్నావా? దేవుడు లేఖనానుసారంగా నిర్ణయం చెప్పే ఒక సర్కిల్ నీకుందా? అరే ఇలా చెయ్యాలరా, ఇలా చేయకూడదని నీ భావాలు పంచుకున్నానా? లేదా నువ్వు ఇలాంటి వాళ్ళతో, ఈ ఆత్మీయులతో ఎవరు చెప్పుకుంటూ పనికి మాన ఒక సర్కిల్ తో నీ భావాలు పంచుకుంటే గనక నీ మైండే చెడిపోయింది. ఈ చెడిపోయిన మైండ్కి ఇంకో 10 మైండ్లు తయారైనవి అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? మొత్తం నాశనం అవుతారు మీరు అంతా కట్టగలిసి. అందుకే బైబిల్ ఒక స్టేట్మెంట్ ఇస్తుంది, ఏమని తెలుసా? ఆలోచన చెప్పువారు అనేకులుండుట చెప్పండి శ్రేయస్కరం. మంచి ఆలోచన చెప్పి ఒక సర్కిల్ మెయింటైన్ చేయి. నీకు బాధ వచ్చినా ఫస్ట్ కాల్ వాళ్ళకి వెళ్ళిపోవాలి. నీకు సంతోషం వచ్చినా ఫస్ట్ కాల్ వాళ్ళకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే వాళ్ళు జెన్యూన్ రిపోర్ట్ ఇస్తారు. వాళ్ళు జెన్యూన్ రిపోర్ట్ వాళ్ళ మైండ్ని బట్టి ఎవరు? వాళ్ళ దేవుణ్ణి బట్టి. ఇది చెయ్యాలా చేయకూడదు, రే లేఖనం ఇలా చెప్తుందిరా తమ్ముడు, మరి ఇలా చేయడం కరెక్ట్ కాదేమో, జెన్యూన్ గా చెప్పేస్తారు లేఖనాన్ని బట్టి. ఎందుకంటే వాళ్ళ మైండ్ బట్టి చెప్పరు. నా లేఖనం ఇలా చెప్తుంది, ఇది ఇలా మనం చేయకపోవడం మంచిదేమో, లేఖనం చెప్పి లేఖనం దాటి మనం వెళ్ళిపోలేము. జెన్యూన్ గా వాక్యాన్ని బట్టి చెప్పేస్తారు. మన మైండ్ తో మనం స్కాన్ చేసి సలహాలు అడిగామనుకోండి, మళ్ళీ చెప్తున్నాను, మన మంట కలిపేసి సలహాలు ఇస్తారండి. మళ్ళీ చెప్తున్నాను, ఎవరిని సలహాలు అడగండి. ఎందుకు ఇలా చేసామంటే లాస్ట్ లో డైలాగ్ ఏంటి చెప్పనా? ఎందుకు ఇలా చేసి, ఇలా అన్ని తెలిసి ఇలా చేసేవేంటంటే లాస్ట్ డైలాగ్ ఏంటి చెప్పనా? ఆ బ్రో అలా చెప్పాడు అంటారు. అందుకే ఆ బ్రో చెప్పు పో, ఇద్దరు కలిసి బదులు పంటారు. ఆ బ్రో అలా చెప్పాడు, బ్రో ఇలా చెప్పాడు, అలా చెప్పారు. ఎవడ చెప్పాడు? నువ్వు చెబుతున్నది వింటున్నది నువ్వేం వింటున్నావు? కిందికి చెప్తున్నాడు చూడండి. సత్యము పలకక ప్రతి వాడు తన పొరుగు వాడిని వంచును. ఎవ్వడు జెన్యూన్ రిపోర్ట్ చెప్పడు. ఎవ్వడు నీకు మంచి సలహాలు ఇవ్వడు. వాళ్ళ సలహాలు కానీ తీసుకున్నావో శ్మశానానికి దగ్గర అయిపోతావు. తమ నాలుకకు అభ్యాసం చేసి ఉన్నారు. ఎదుటి వాడిని ఎలా తప్పులు పట్టాలనే వాళ్ళు జెన్యూన్ గా ఉండకుండా ప్రయాస పడతారు. నువ్వెన్నైనా చెప్పు, నువ్వు ఒక వ్యక్తి కోసం వాడికి వివరించు, వాళ్ళలో తప్పు